రాబోయే ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా అందరూ సమిష్టిగా అభ్యర్థుల విజయాన్ని కృషి చేయాలని జనసేనాని సూచించారు. బూత్ స్థాయి వరకు కార్యకర్తలను బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలకు తెలిపారు. టీడీపీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సానుకూల వాతావరణంలో నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వెల్లడించినట్లు కందుల దుర్గేష్ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ నుండి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న కందుల దుర్గేష్తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్. జిల్లా జనసేన పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని చెప్పవచ్చు. మరో పక్కన చూసుకుంటే కనుక జిల్లాలో మొట్టమొదటిసారిగా రాజానగరం నియోజకవర్గాన్ని ప్రకటిస్తే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా సమీక్ష పూర్తయిన తర్వాత ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ యొక్క సీట్ని ఈ యొక్క రాజమండ్రి రూరల్ నుంచి ప్రకటిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో ఒక పక్కన టీడీపీ, ఒక పక్క జనసేన ఇద్దరు క్యాండిడేట్లు కూడా పోటాపోటీగా ఉన్న తరుణంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ గారిని ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కందుల దుర్గేష్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మీ సీటు అంటే ఇంటర్నల్ మీటింగ్లో ప్రకటించినట్టుగా తెలుస్తుంది, దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎప్పుడైనా మా అందరికీ కూడా మా అధ్యక్షులు వారు, మా పార్టీ అధినేత వారు ఏం చెప్తారో అదే మాకు శిరోధార్యం. ఆ ప్రకారంగా ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అదేమిటంటే మనకి రాజమండ్రి రూరల్ అనేది బలమైన నియోజకవర్గం జనసేన పార్టీకి. అందులో గతంలో కూడా మనం ఇతోధికమైనటువంటి ఓట్లు తెచ్చుకోగలిగాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నెగ్గేటువంటి సీటు కూడా అవుతుంది కనుక ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి కందుల దుర్గేష్ అభ్యర్థిగా ఉంటాడనేటువంటి మాట వారు మా కేడర్ అందరికీ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము వారు ఏది చెప్పారో అది మేము శిరోధార్యంగా తీసుకుంటాం. ఆయన చెప్పిన ప్రకారం ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉన్నాం. దాంతోపాటు మరో అంశం కూడా వారు చెప్పింది ఏంటంటే సీనియర్ నాయకులైనటువంటి బుచ్చయ్య చౌదరి గారికి కూడా విషయాన్ని వివరించి వారి సహకారం తీసుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అందువల్ల ఎటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కలిసి పోటీ చేసేటువంటి ఈ సందర్భంలో ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులందరితో కూడా కలిసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఆ రకంగా ముందుకు వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు వారు మాకు రాబోయే ఈ 2 నెలల కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళాలి, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా ప్రజల్లో మనకు ఉన్నటువంటి ఆకర్షణని ఓట్ల రూపంలో మార్చుకోవడం ఎలాగా, ఇలాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో మమ్మల్ని వివరించి మాకు స్ఫూర్తిని ఇచ్చారు. దాంతోపాటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎలా ఉండాలనేటువంటి దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో మాతోటి చర్చించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశం ఒక ఫలవంతమైనటువంటి చర్చగా మాకు మిగిలిందనేటువంటి మాట తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక 4 నియోజకవర్గాలు అంటే ఈ యొక్క రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో 4 నియోజకవర్గ కార్యకర్తలతోటి కీలక నేతలతోటి సమావేశం నిర్వహించారు. అంటే దీంట్లో ఏదైనా దిశానిర్దేశం చేశారని చెప్పవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, తెలుగుదేశం ఉంటుంది, మనం ఉంటాం. కాబట్టి 3 పార్టీలు కలిసి అన్ని పార్లమెంట్లలోనూ అన్ని అసెంబ్లీ సీట్లలోనూ విజయం సాధించే విధంగా మన ఆలోచన, మన కార్యక్రమం, మన అమలు కూడా ఉండాలనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దానికి అందరం కూడా మేము ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనేట్టున్నాడు. అంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ఒక పక్క చూసుకుంటే కనుక టీడీపీ, మరో పక్కన జనసేన, అంటే ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కొన్ని చోట్ల త్యాగాలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో పార్టీ పరంగా ఇటు ఇరు పార్టీల నాయకులు తీసుకునే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఏమైనా వివరించారా? ఇప్పుడు ఎవరైనప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అగ్ర నాయకత్వం వీరు ముగ్గురు కలిసి ఒక మాట చెప్పిన తర్వాత అది తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరైనా సరే పాటించి తీరాలి. అలా ఉంటేనే కదా మన క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అవుతాం. ఖచ్చితంగా ఇవాళ మాకు చెప్పింది ఏంటంటే మనం అందరితో కలిసి అందరినీ కన్విన్స్ చేసుకుని ముందుకు వెళదాం. రాజమండ్రి రూరల్ మాత్రం జనసేన పోటీ చేస్తుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే కనుక కొంతమంది టీడీపీ నాయకులు కూడా వచ్చి జనసేన పార్టీ నాయకుడిని కలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా సూచనలు, సలహాలు ఇచ్చారా, లేదంటే మామూలు మర్యాదపూర్వకంగా కలిశారంటారా? మిత్రపక్షాలు కనుక వచ్చి కలిశారు, వాళ్ళు ఆ రకమైనటువంటి చర్చలు కూడా చేశారు. అయితే అందరం కలిసి మన పార్టీలో ఉమ్మడి విజయం కోసం కృషి చేయాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు వారికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయే ఎన్నికల్లో
పార్టీలు అంటే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కూడా ఉమ్మడి ప్రణాళికతోటి ఈ యొక్క ఉమ్మడి శత్రువైనటువంటి అధికార పార్టీని ఓడించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ సూచనలు చేసినట్టు, అలాగే బూత్ లెవెల్ స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేసి 3 పార్టీలు కూడా సమన్వయంతో ఈ యొక్క ఎన్నికల్ని సమర్థవంతంగా ఎన్నుకోవాలని చెప్పినట్టుగా కందులు దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. వైసీపీ ఖాతా